హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. మనము బిఏ సోషాలజీ సెకండ్ ఇయర్లోని థర్డ్ సెమిస్టర్లోని అభివృద్ధి సమస్యలు అనే పాఠ్యాంశాన్ని తెలుసుకుంటున్నాం. అభివృద్ధి సమస్యల్లో ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పర్యావరణ క్షీణత, అంటే రాను రాను పర్యావరణం అనేది ఏ విధంగా తగ్గిపోతుందనేది మనకొక పాఠ్య భాగంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడాను ఈ పర్యావరణం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పర్యావరణం గురించి తెలుసుకుంటేనే పర్యావరణం యొక్క క్షీణత గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అసలు పర్యావరణం అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్నటువంటి గాలి, నేల, భూమి, నీరు, అడవులు, లేకపోతే కొండలు, లేకుంటే గుట్టలు, అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా పర్యావరణం కిందకే వస్తాయి. మరి మనము కూడా ఈ పర్యావరణంలోని భాగమే అని తెలుసుకోవాలి. అయితే ఏంటి, ఈ పర్యావరణం అనేది ఏమైనా క్షీణిస్తుందా, లేకుంటే ఈ పర్యావరణం ఏమైనా తగ్గిపోతుందా అంటే తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఏమిటంటే ఈ పర్యావరణం రోజు రోజుకి తగ్గిపోతుంది. మన చుట్టూ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, మనం సమతుల్యత అంటే ఒక బ్యాలెన్స్డ్గా ఉండనట్లయితే మనకు చాలా ఇబ్బంది పడతాం. అంటే కేవలం మనుషులమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు, అంతేకాకుండా మన ఉన్నటువంటి పక్షులు, ఈ జీవరాశులందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాలి, రాను రాను ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరుగుతున్నాయి అంటే అదొక్క ఇండికేటర్, అదొక్క సూచే మీకు తెలిసిపోతుంది. పర్యావరణంలో రాను రాను మనకు సమతుల్యత అనేది లోపిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంకా డీటెయిల్గా మీకు ఈ పాఠ్యభాగంలో మనం తెలుసుకుందాం. అసలు ఈ పర్యావరణ క్షీణతకు, ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కు గల కారణాలేంటి అంటే ఏమిటి? మొదటి కారణం ఏంటంటే జనాభా పెరుగుదల. అంటే రోజు రోజుకు మన దేశంలో జనాభా పెరగటం వలన నగరాలు పెరుగుతున్నాయి, గ్రామాలు పెరుగుతున్నాయి. అంటే నివాసం ఉండడానికి భూమి మీద మనం ఏం చేస్తున్నామంటే చెట్లన్నింటినీ కొట్టేసేసి మన అవసరాల కోసం ఇల్లు కట్టుకుంటున్నాం, రోడ్లు వేసుకుంటున్నాం, ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. అంటే జనాభా ఎంత పెరిగితే పర్యావరణం కూడా అడవుల నరికివేత వల్ల అంత తగ్గిపోతూ ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్, అంటే పారిశ్రామికరణ అంటాం. అంటే మన అవసరాల నిమిత్తం మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ కోసం మనం ఏం చేస్తున్నాం, మనం ఇండస్ట్రీస్ని పెట్టుకుంటున్నాం. ఆ ఇండస్ట్రీస్ని పెట్టుకోవడం వల్ల ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాలు కావచ్చు, ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే గ్యాసెస్ కావచ్చు, లేకుంటే ఆ ఇండస్ట్రీస్ కాలుష్యాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఆ కాలుష్యం కాలువలలోకి, నదుల్లోకి విడుదల చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకో పర్యావరణ క్షీణతకు మరో కారణం ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్. ఇక మూడవది ఏంటంటే అర్బనైజేషన్, అంటే పట్టణీకరణ. అంటే మీకు పట్టణాల్లో చూసినట్లయితే చూడండి, ఒక్క వర్షపు నీటి బొట్టును కూడా భూమిలోకి ఇంకకుండా ఇల్లు కట్టేస్తున్నారు, లేకుంటే రోడ్లు వేసేస్తున్నారు, సిమెంట్ తోటి కప్పేస్తున్నారు. అంటే మీకు ఏ విధంగానైతే పట్టణాలు పెరిగిపోతున్నాయో, విపరీతంగా పట్టణాలు పెరిగిపోవటం వలన మనకు పర్యావరణం కూడా క్షీణించటం జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మరో కారణం ఏమిటంటే వ్యవసాయ పద్ధతులు. అంటే ఏమిటి? అగ్రికల్చర్, వ్యవసాయంలో ఉన్నటువంటి మన దేశం వ్యవసాయ దేశం. మనం వ్యవసాయం చేయడానికి ఎప్పటికీ కూడా రకరకాల రసాయనాలు కలిపినటువంటి ఎరువులను, మందులను వాడటం జరుగుతుంది. ఇవి విరివిగా వాడటం వలన, ఇవి ఎక్కువ వాడటం వలన పర్యావరణం మీద కూడా దీని ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక కారణం ఏమిటంటే మనము ఎక్కువగా రిఫ్రిజిరేటర్స్, ఏసీస్, మోటార్ సైకిల్స్ ఇలాంటివి, అంటే వెహికల్స్ వాడటం వలన ఇలా విరివిగా అవసరం ఉన్నా అవసరం లేకున్నా కానీ చాలామంది ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వెహికల్స్ వాడటం వల్ల ఈ మెషినరీస్ అన్నీ కూడాను, ఈ యంత్రాలన్నీ కూడాను విరివిగా గ్రీన్ గ్యాసెస్ని విడుదల చేస్తున్నాయి. ఈ గ్రీన్ గ్యాసెస్ని విడుదల చేయడం వలన పర్యావరణానికి ఆటంకం కలుగుతూ ఉంది. దీనివల్లనే భూమి మీద ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ కారణాలన్నింటినీ కూడా విద్యార్థి దశ నుండే మీరు అర్థం చేసుకున్నట్లయితే మరి వీటిని ఎలా అరికట్టవచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలా పర్యావరణ
క్షీణత జరుగుతూ ఉంటే దీని ప్రభావాలు ఏంటి? ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ విధంగా మనం విరివిగా యంత్రాలను వాడటం వలన ఏమవుతుంది అంటే కార్బన్ డయాక్సైడ్ లేకుంటే అదేవిధంగా మిథైన్ లాంటి గ్యాసెస్ విడుదల కావడం వలన భూమి ఎంత చల్లగా ఉందో ఆ భూమి వేడి అవుతుంది, రోజు రోజు వేడిగా అవుతుంది. సముద్ర నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రత తట్టుకోలేక మళ్ళీ ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది. ఓజోన్ అంటాం, ఓజోన్ లేయర్కి రంధ్రం పడుతుంది. ఆ ఓజోన్ లేయర్ కిరణాలు డైరెక్ట్గా భూమి మీదకి రావటం వలన మనకి టెంపరేచర్ అనేది రోజు రోజుకు ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల భూమి మీద ఉన్నటువంటి మొక్కలు కావచ్చు, లేకుంటే మనుషులు కావచ్చు, జీవకోటి నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ అవుతుంది. అకాలమైనటువంటి వర్షాలు వస్తున్నాయి. వర్షం పడినప్పుడే బీభత్సంగా వర్షం పడుతుంది. లేకుంటే కొన్నిసార్లు కొన్ని నెలల పాటు వర్షం లేకుంటుంటూ ఉంటుంది. అంటే వాతావరణంలో ఒక పెను మార్పులు, అంటే ఊహించినటువంటి మార్పులు వస్తున్నాయి. ఇది కూడా ఈ పర్యావరణ క్షీణత జరుగుతుంది కాబట్టే ఇలా వస్తున్నాయి. దీనివల్ల మనం ఉన్నటువంటి జీవ వైవిధ్యం కోల్పోతున్నాం. అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్నటువంటి అనేక జంతువులు కానీ, లేకుంటే వృక్షాలు కానీ, పక్షులు కానీ, లేకపోతే మొక్కలు కానీ, ఇలాంటి ఎకోసిస్టమ్ అంటాం. కేవలం మనమే కాదు కదా, మన చుట్టూ చాలా జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ పర్యావరణ క్షీణత వల్ల మనం కోల్పోవలసి వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. మనకి ఇదివరకు క్యాన్సర్ లాంటి జబ్బులంటే ఎక్కడో దూరంగా వేరే ఊళ్ళో ఉన్నట్టో లేకుంటే ఎవరికో తెలియని వాళ్ళకు ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు ప్రతి 3-4 కుటుంబాల్లో ఒక్కరికి ఈ క్యాన్సర్ జబ్బున పడుతున్నట్టు అంచనా. అంతేకాకుండా చాలామంది శ్వాసకోశ జబ్బులు, లేకుంటే కంటి సమస్యలు, లేకుంటే చర్మ సమస్యలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ పర్యావరణ క్షీణత గురించి మనందరం కూడా ఆలోచించి ఏ విధంగానైతే మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలనే విషయాన్ని ఆలోచించాలి. అంతేకాకుండా ఆర్థిక నష్టం కూడా జరుగుతూ ఉంది. ఏమిటి అంటే కనుక వ్యవసాయంలో ఎంత ఇన్పుట్స్ ఇచ్చినా ఎంత దిగుబడి సరిగ్గా రావట్లేదు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ప్రతిసారి అకాల వర్షాల వల్ల కావచ్చు, లేకుంటే ఎండ తీవ్రత వల్ల కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ పర్యావరణానికి గురించి మనం ఒక్కసారి ముఖ్యంగా మనకు ఏమైనా చట్టాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా అంతర్జాతీయ కాన్వెన్షన్స్ ఉన్నాయా, ఏ విధంగా ఈ పర్యావరణాన్ని అరికట్టడానికి జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా స్టాక్ హోమ్ సదస్సు అంటాం. ఇది మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణపై జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సు. అంటే ఏమిటి? 1972లో స్టాక్ హోమ్లో జరిగినటువంటి సదస్సును మనం ఏమంటామంటే పర్యావరణాన్ని ప్రపంచ దేశాలు రక్షించుకోవడానికి చేపట్టినటువంటి సదస్సు. దాని ఆధారంగా అన్ని దేశాలు కూడా తమ యొక్క చట్టాల్లో కానీ లేకుంటే విధి విధానాల్లో మార్పు చేసుకున్నారు. కాబట్టి అందరూ కూడా పర్యావరణాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా భారతదేశంలో చూసినట్లయితే 1986 సంవత్సరంలో మనకు పర్యావరణ పరిరక్షణ చట్టం రావటం జరిగింది. ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారము ప్రతి ఒక్కరు కూడా ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాలా, టు ప్రొటెక్ట్ అండ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరాన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ అవర్ ఎన్వైరాన్మెంట్ అని ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో వచ్చినటువంటి చట్టం చెప్తుంది. అండ్ యూ నీడ్ టు టేక్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ చట్టానికి అనుగుణంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మొక్కలు నాటాలి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం తగ్గిపోతూ ఉంటే కనుక దాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మనందరం కలిసికట్టుగా కేవలం విద్యార్థులే కాదు, విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు అందరూ కలిసికట్టుగా పర్యావరణాన్ని కాపాడుకున్నట్లయితే మనం ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి మనం కోరుకున్న వాళ్ళు అవుతాం. రాబోయే రోజుల్లో
మన తరాలకు భావితరాలకు ఒక మంచి దేశాన్ని కానీ మంచి రాష్ట్రాన్ని కానీ లేదా ఒక మంచి ప్రాంతాన్ని కానీ ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.